హలో అండి, అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మనం ఇంట్లోని పేస్ట్లు అనేది యూజ్ చేస్తాం కదా, ఇలా యూజ్ చేసినట్లని కంప్లీట్గా అయిపోయేదాకా యూజ్ చేసుకుంటాము. మిగతాది ఉంటే పాడేస్తాం కదండి. అలా పాడేయకుండా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నేను బౌల్ తీసుకున్నాను, అందులోకి ఇలాగా పేస్ట్ అన్నీ అయిపోయాక ఇలా మిగిలితే కదండి, వాటిని శుభ్రంగా కట్ చేసుకుంటున్నానండి. నేను చిన్న పేస్ట్ తీసుకున్నా కదా, అది 2 ముక్కలు చేసుకున్నాను. పెద్దవి అయితే మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను వేడి నీళ్ళన్నీ ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నానండి. అవి వేడి నీళ్ళన్నీ మరిగినాయి కదా, ఇప్పుడు అందులోకి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. వేడి నీళ్ళు వేసుకుంటేనే పేస్ట్ అనేది త్వరగా బయటకు వచ్చేస్తుందండి వాటర్లోకి. చల్లనీళ్ళు వేసుకుంటే అసలు రాదు. మీరు వేడి నీళ్ళే వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. పేస్ట్ అనేది అందులోంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది కదా వాటర్ అంతానే. ఇలా కలుపుకుంటుంటే మొత్తం వాటర్లోకి అంతా పేస్ట్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, పేస్ట్ అంతా ఖాళీగా ఉండిపోయింది కదా, మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు వీటినన్నీ మనం పక్క పెట్టేసుకుని వాటర్ తీసుకుందాము. వాటర్లోకి మీకు లిక్విడ్ అన్నా ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు. కొన్ని నేను 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ఫ్రై బాటిల్ ఉంటుంది కదండి, అందులోకి లిక్విడ్ తీసుకోవాలి. ఇలాగ బాటిల్లో వేసుకుందామండి. వేసుకుని క్యాప్ పెట్టేసుకుని ఇది ఎలా యూజ్ చేయడం అనేది వీడియోలో చూపిస్తానండి. బాగా యూజ్ అవుతుంది. మీరు అక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను కిచెన్లో వాడే సిజర్ అనేది తీసుకున్నానండి. చూడండి, ఎలా తుప్పి పెట్టేసిందో మొత్తం. దీన్ని ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి. చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది, కొత్త సిజర్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న లిక్విడ్ అనేది ఇలా స్ప్రే చేసుకోవాలి. స్క్రబ్బర్ తీసుకుని మొత్తం స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో వేసుకుంటా స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడు అనేది బాగా క్లీన్ అయిపోతుంది. చూడండి, నేను పొడి కొట్టు పెట్టుకుని తుడిసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో, కొత్త సిజర్లా వచ్చింది కదా. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి లిక్విడ్ అనేది. నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అలాగే వేరే సిజర్ కూడా క్లీన్ చేసుకున్నానండి. చూడండి, దాన్ని కూడా మొత్తం పొడిగుట్టతో తుడిసేసుకున్నానండి. ఎలా క్లీన్ అయిపోయిందో ఆ సిజర్ కూడాని. తర్వాత ఇలాగా మన ఇంట్లో స్టీల్ డబ్బాలని వాడతాం కదండి, ఆ స్టీల్ డబ్బర్ కూడా మనం చేతులు పెట్టేసిన వల్ల మచ్చలుగా అయిపోతుంది. అది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్ప్రే కొట్టుకుని ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ తోటి ఇలాగా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మెరుస్తూ వస్తాయండి. చూడండి, ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చాలా బాగుంది కదా. ఇప్పుడు అది పక్క పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ కూడా మనం వంట చేసినప్పుడు కూడా బాగా మరకలు పాలు గట్ట పొంగిపోయి ఆయిల్ మార్కులు గట్ట బాగా అంటుకుపోతాయి కదండి గ్యాస్ చుట్టూరుని. చూడండి, ఎడ్జెస్ కూడా బాగా ఆయిల్ మార్కుల కింద ఉన్నాయి కదా. ఇది ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా మనం చేసుకున్న ఫ్రై అనేది మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా మొత్తం స్టవ్ అంతా స్ప్రే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే తర్వాత మామూలుగా మనం స్క్రబ్ పెట్టుకుని క్లీన్ చేసేసుకుంటే చాలా అంటే చాలా క్లీన్ అవుతుందండి. చూడండి, నేను 5 మినిట్స్ అనేది వదిలేసాను. స్క్రబ్ పెట్టుకున్నప్పుడు ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. వెంటనే జిడ్డు అనేది పోతుందండి, మరకలు కూడా ఎక్కడ ఉండవు. మీరు అలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కష్టపడ కూడా అవసరం లేదండి, అంత బాగా క్లీన్ అయిపోతుంది. నేను మొత్తం ఒకసారి స్క్రబ్ పెట్టుకుని బాగా తుడుచుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మనం పైన స్టాండ్ కూడా ఉంటుంది కదండి, ఆ స్టాండ్ కూడా ఇలాగా స్ప్రే చేసుకున్నది కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను. పైన బాగా దానికి బాగా జిడ్డు ఎక్కువ ఉంటుంది కదండి, ఇలా క్లీన్ చేసుకున్న వల్ల జిడ్డు అంతా పోతుంది. నేను ఇలా అంతా మొత్తం క్లీన్ చేసేసుకుని బాగా కడుక్కొని పెట్టుకుంటున్నాను. ఇలాగా స్క్రబ్ పెట్టుకుని బాగా రుద్దితే జిడ్డు అంతా పోతుందండి. చూడండి, నేను దాని పక్క పెట్టేసుకున్నప్పుడు వాటర్తో కడిగి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఎక్కువ కష్టపడకుండా అంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు పొడి కూడా తీసుకుని మొత్తం ఒకసారి స్టవ్ అంతా తుడిచేసుకుందాము.
చూడండి ఎంత బాగా మెరుస్తుందో, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా. చూడండి ఎడ్జెస్లో ఉన్న కదా ఆయిల్ మార్కులు కూడా బాగా క్లీన్ అయిపోయింది కదా ఇలాగా మొత్తం. ఇప్పుడు నేను పైన ఉన్న స్టాండ్ కూడా బాగా క్లీన్ చేసేసుకుని అది కూడా బాగా వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. వెనకాల ఉన్న ఆ టైల్స్ అనేది బాగా జిడ్డెక్కిపోతాయి కదండి ఆయిల్ కట్ట మార్కులు పడి. ఇప్పుడు ఇలాగా స్ప్రే చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడే అవసరం లేదండి, చాలా అంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు సింక్ దగ్గర ఉన్న ట్యాప్ అనేది మరకలు అయిపోతాయి కదండి, మనం ఎంగిల్ చేతులతో కూడా పెట్టేసుకుంటాము, దానివల్ల ఎక్కువ మరకలు అయిపోయి జిడ్డెక్కిపోతుంది. అలా కాకుండా ఇలాగా స్ప్రే చేసుకుని ఒకసారి మనం తుడుచుకుంటే చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుందండి. మీ సింక్ అయినా ఏదైనా క్లీన్ చేసుకున్నా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి నేను ఒకసారి కడిగి చూపెడుతున్నాను మీకు. ఆ స్ప్రే కొట్టుకుని చూడండి ఎంత తెల్లగా అనేది ట్యాప్ అనేది వస్తుందో. ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరే చూపిస్తాను మీకు. చూడండి ఫ్లోర్ ఉంది కదా, ఇప్పుడు స్టవ్ కిందది ఆ ఫ్లోర్ అనేది పాలు కట్ట ఒలిగిపోయి బాగా జిడ్డుగా అయిపోతుంది. ఆ జిడ్డు అనేది చిటుకులో క్లీన్ చేసుకోవచ్చండి. మనం చేసుకుని స్ప్రే కొట్టుకుని ఒకసారి తడి కొట్టుతో మనం ఒకసారి తుడిచేసుకుంటే చాలా అంటే చాలా క్లీన్ అయిపోద్దండి. కడుగును కూడా అవసరం లేదు. మీరు ఇష్టం ఉంటే కడుక్కోవచ్చు, లేదంటే ఇలాగా తడిగుడ్డెట్టుకుని క్లీన్ చేసేసుకొని తర్వాత వచ్చేసి పొడిగుడ్డతో క్లీన్ చేసేస్తే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. జిడ్డు అనేది ఉండదండి అసలని. మీకు అలా కూడా చూపిస్తున్నాను. కావాలితే మీరు వాటర్ వేసుకున్నా కడుక్కోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా. మిషన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి, యూజ్ చేసినప్పుడు జస్ట్ వాటర్ మార్కులు కూడా పెట్టేస్తాయి. అలాగా పెట్టినట్లు ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తున్నానండి. ముందుగా మనం చేసుకున్న స్ప్రే అనేది మొత్తం వేసుకుని ఒక తడి క్లాత్ తీసుకుని ఒకసారి పైన అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. లోన కూడా వాటర్ మార్కులు ఉంటాయి కదండి, వాయి కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఒకసారి తర్వాత వచ్చేసి ఇప్పుడు పొడి క్లాత్ తీసుకోవాలండి. తీసుకుని ఆ పొడి క్లాత్ ఒకసారి పైన అంతా క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇలా క్లీన్ చేసుకుంటే మన ఇంట్లో వస్తువులు అనేది చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన లిక్విడ్ ఉంటే పాడేయకుండా యూజ్ చేసుకోండి. అన్నిటికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు బాగా యూజ్ అవుతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి వీడియోల కోసం నా ఛానల్ అనేది విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.